అవతల సాతాను ప్రేరేపణ చేస్తూ ఉంది. నన్ను, నా బిడ్డలని కొట్టి ఆ చిన్న బిడ్డని గొంతు మీద కాలేసి తొక్కుతాడు, కాలుతో తంతాడు, కడుపు మీద తంతాడు, కాలు మీద తంతాడు, చిన్న బిడ్డని విధంగా హింసిస్తాడు, నన్ను గొంతు పట్టుకుంటాడు, నన్ను హింసిస్తాడు అని చెప్పి తన భర్త మీద పిల్లలు కూడా ఎదురుగానే ఇక్కడ ఫోన్ చేస్తే తప్పు చెప్పినారు. ఎందుకు? వాళ్ళ నాయన ఫోన్ చేస్తే మేము వేరే జాగాలో ఉన్నామని చెప్పేసి అంత ఉన్నతంగా మాట్లాడినాడు. చిన్న బిడ్డ, 5 ఏళ్ల బిడ్డ. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ అక్కడికక్కడే మార్చి వారికి మంచి ఓర్పు, శాంతి, సమాధానం ఇచ్చి ఆ బిడ్డలని, ఆ సహోదరుని దేవుడు తీసుకుపోయి తన భర్త దగ్గర చేర్చి కుటుంబంలో అద్భుతముగా ఆశీర్వాదముగా ఉండి మరుసటి రోజు 3వ రోజు శుక్రవారం కూడా వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని 2 గంటల సేపు ఇక్కడ ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకొని ఆహారం పొందుకొని పోయిన స్తోత్రామే ఆహారం పొందుకొని పోయిన వారం ఎంతో ఒక సంతోషంగా వారు ప్రార్థనలో ఉండి ఆహారం పొందుకొని ఆహారం తినుకొని సంతోషంగా తన కుటుంబానికి వెళ్ళటానికి దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. అయితే ఈ వారము ఎందుకు దాన్ని తీసేసినాడు? సాతాను శోధనుడు. హల్లెలూయా. ఎట్టయినా శోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అక్కడ తీసివేయబడింది. హల్లెలూయా. ఆ 2 దినములు ఏమి చేసినాడు దేవుడు? మనం ఎలా ఉన్నామో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నామో, మనకి ఏమైంది అనేది ఆ ఆత్మకు తెలియకపోయింది. హల్లెలూయా. స్తోత్రం. అలా కాదు, దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులను, దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుతములను, దేవుడు రాత్రంతా నిద్ర నుంచి ఉదయకాలం తట్టి లేపినటువంటి కృపను బట్టి కూడా మనం సాక్షి చెబుతూ దేవుడి ముందు జీవించినట్లయితే దేవుడు మనల్ని చిరకాలం నడిపించేటువంటి మహోన్నతుడిగా మన ముందు ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. మనం ఒక పాట పాడి దేవుడిని ప్రార్థించుకొని మళ్ళా స్తోత్రాలను మనకిచ్చినటువంటి కర్తబోధన గురించి మనం ముందుకు వెళ్దాము. హల్లెలూయా. 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 హల్లెలూయా.